ఈరోజు గీతా జయంతిని పురస్కరించుకుని ఈరోజు ఒక సత్కార్యం జరగడం జరిగింది. ఇక్కడ బ్రహ్మకుమారి ఓం శాంతి వాళ్ళు ఇక్కడ మెడిటేషన్, స్వామి ప్రశాంతత, మనం ధ్యానం, తపస్సు ఎలాగైతే చేస్తామో అలాగా మన కామ, క్రోధ, మోహ, లోభ, మదవాశ్చర్యాలు, మనం ఆ షడ్గుణాలను మనలో ఇమిడించుకొని ఆ ప్రశాంతతని ఏర్పరచుకునే దానికోసము ఇక్కడ మనము ధ్యానం చేయడం జరిగింది. ఈ అర్చకస్య హరి సాక్షాత్ అన్నట్టుగా అర్చకుల్లో సాక్షాత్ హరి స్వరూపంగా ఒక ఆలయ అభివృద్ధి జరగడానికి, ఆలయం నిత్య కైంకర్యం చేసే ఆ బ్రాహ్మణునికి ఈరోజు సత్కారం చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయము. అటువంటి కార్యక్రమాన్ని మన బ్రహ్మకుమారి స్వాములు ఇక్కడ జరిపించి అందరి అర్చకులను సంతోషపరిచారు. వారికి మా యొక్క కృతజ్ఞతలు తెలుపుచున్నాం. ఓం శాంతి. ప్రపంచంలో మనుషులకు మనశ్శాంతి కలగాల, జీవితంలో అంతా మనశ్శాంతి కలగాల, బ్రహ్మకుమారి నుంచి ధ్యానాన్ని నేర్చుకుని వాళ్ళని చక్కగా నేర్చుకునే అవకాశం ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు గీతా జయంతి పురస్కరించి విశేషంగా ఇక్కడ అర్చకులు గౌరవించినారు. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఓం నమస్తే. ఓం వెంకటేశాయ. ఈరోజు గీతా జయంతి సందర్భంగా భగవద్గీత గురించి చాలా అద్భుతంగా చెప్పారు. ఇది కాకుండా ఇక్కడ బ్రహ్మకుమారి వాళ్ళ చేత ఈ ఓం శాంతి ప్రోగ్రాం చాలా అద్భుతంగా జరిగింది. మనసుకు ప్రశాంతత బాగా దొరుకుతుంది. ఇంకోటి, ప్రతి ఇంట్లో మనం కూడా చిన్నపిల్లలకి ఇప్పటి నుంచే ఆ భగవద్గీత శ్లోకాన్ని నిత్యపారాయణ చేయడానికి అవకాశం కల్పించాలి. తల్లిదండ్రులే దాని దగ్గరుండి పిల్లలకు మన మార్గదర్శకంగా ఉండి పిల్లలందరికీ చేయాలనేసి బ్రహ్మకుమారి సమాజం మూల్యంగా మీరు అక్కడక్కడ ఒక క్యాంపస్ ఏర్పాటు చేసి ప్రతి టెంపుల్లో ఒక్కొక్క విశేషమైన రోజుల్లో ఒక్కొక్క టెంపుల్లో ఒక 1 hour 2 hours చిన్నపిల్లలు చిన్నపిల్లలు బాగా ప్రోత్సహించాలి. వాళ్ళకి ఇప్పటి నుంచే మంత్ర శ్లోకాలంతా బాగా నేర్పించి ప్రతిదీ చేసుకుంటుంటే వాళ్ళ లైఫ్లో కూడా వాళ్ళకి మంచి టర్నింగ్ పాయింట్స్ అంతా వస్తాయి. వాళ్ళు కూడా చాలా ఇదేదానికి అభివృద్ధి అయ్యేదానికి ఒక సువర్ణమైన అవకాశం. ఇది మనసుకు ప్రశాంతంగా కలిగే వాతావరణం. ఇక్కడ ఈరోజు గీతా జయంతి సందర్భంగా ఈ అర్చకులందరినీ వాళ్ళు సంకల్పం చేయడం శివుని యొక్క అనికే మనమేం అనుకోలేదు. కాబట్టి ఇది బాగా ప్రపంచం మొత్తం వర్ధిల్లాలి, ముఖ్యంగా భారతదేశంలో బాగా వర్ధిల్లాలి. అది చిన్నపిల్లలు మంచి వృద్ధిలో రావాలని ప్రతి వాళ్ళు కోరుకుంటూ వాళ్ళందరికీ ఈ భగవద్గీత శ్లోకాలని నిత్యపారాయణంగా ఏర్పాటు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శాంతి. ఓం నమో వెంకటేశాయ. ఓం సర్వభ. ఈరోజు గీతా జయంతి దినోత్సవం సందర్భంగా మన ఓం శాంతి వాళ్ళు చాలా అద్భుతమైన కార్యక్రమాలను ప్రారంభించున్నారు. అది ఏంటంటే, మొదట్లో బ్రాహ్మణ సంస్కారం అంటే బ్రాహ్మణులకు వచ్చి మర్యాద చేయడం. అంటే ఈ యొక్క బ్రాహ్మణులు అనేవాళ్ళు ఎవరంటే జన్మనా జాయతి శూద్ర. ప్రతి ఒక్కరు జన్మించినప్పుడు శూద్ర అంటే 4వ స్థానంలో ఉంటాడు చిన్నపిల్లడు. కర్మణా జాయతి ద్విజ. కర్మ అంటే యజురూప కర్మ అంటాం, మన యొక్క జంజం వేయడం. అలాంటి వాటిని కర్మణా జాయతి ద్విజ. వేద పఠనంతు విప్రాణం అంటారు. వేద పఠనం అలాంటిది చేస్తే విప్రుడు అవుతాడు. బ్రహ్మ జ్ఞానంతో బ్రాహ్మణ అంటారు. అంటే ఆ బ్రహ్మ జ్ఞానం అనేది రావాలి అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షంలోని విడించి ఎవడైతే స్వామి మార్గాన్ని పురస్కరించి చెల్లుతారో వాళ్ళకి ఈ యొక్క బ్రహ్మ జ్ఞానం అనేది వస్తుంది. ఈ యొక్క బ్రహ్మకుమారి వాళ్ళ యొక్క అవగాహన ఇలాంటిదే అన్నమాట. ఏంటంటే వాళ్ళ యొక్క జ్ఞానాన్ని పొందాలి. ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క దీంట్లోనూ బ్రాహ్మణులే ప్రతి ఒక్క మనుషులు ఒక జ్ఞానాన్ని సంపాదించాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నారు. కాబట్టి అందరూ వచ్చి ఈ యొక్క మార్గంలో జరపాలి, నడవాలి అనేసి అందరినీ ప్రార్థిస్తున్నాం. అట్లే ఈ యొక్క గీతా జ్ఞానాన్ని అందరికీ బోధించి అందరూ సత్కారం పొందాలని దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాం. అంటే ఈ యొక్క ధ్యానానికి ముఖ్యత్వం అనేది మనకు కొన్ని 100 సంవత్సరాల లోపల నుంచి తెలుస్తూ ఉంది. కానీ పూర్వం ఆలయాల్లో దీని విశేషత ఎంతో ఉంది. ఆగమంలో మనకు చెప్పినట్లుగా ఆలయ పూజలు జరిగేటప్పుడు
అప్పట్లో రాజులు పోషించేవాళ్ళు ఆలయాల్ని. అందులో అర్చకుడు తెల్లవారితో పూజ చేసి తరువాత అతను వచ్చి తన యొక్క జపాలు, తన యొక్క ధ్యాన స్థితిని పెంచుకుంటూ ఒక మూల మంత్రాన్ని గురుదూపదేశం తీసుకొని చేస్తూ వస్తూ ఉంటారు. అదే ఇప్పుడు కూడా దాన్ని ధ్యానంగా మనం అందరూ కూడా తాకుతూ దాన్ని చేసుకుంటూ వస్తున్నాం. అంటే పూర్వం మన పూర్వీకులు చాలా తెలివితో అప్పట్లో వచ్చిన వాళ్ళకంతా అర్థం చేసుకుంటూ స్వామిని ఇది చేయరు, అంటే డిస్టర్బ్ చేయరు. అప్పట్లో అట్లా ఉన్న కాలం అది. అప్పట్లో పోషణ జరుగుతున్నది కాబట్టి దానికన్నా సమయం అర్చకులకు ఉండింది కాబట్టి అర్చకుడు ఈ యొక్క జ్ఞానాన్ని, ఈ తపస్సుని పెంచుకుంటూ వెళ్తూ ఉన్నారు. అందువల్ల ఒక ఊరిలో ఒక మంచి అర్చకుడు ఉన్నాడంటే ఆ ఊరు మొత్తానికి ఒక కవచం లాగా ఉంటుందని పెద్దవాళ్ళు చెప్పేవారు. అంటే అక్కడ మంత్రబలం ఉంటుంది, శక్తి ఉంటుంది, ధ్యాన స్థితి ఉంటుంది, ప్రతి ఒక్కటి ఉంటుంది. కాబట్టి అర్చకుడు అంత విశేషమైన ఒక స్థానాన్ని పొందాడు. అలాంటి అర్చకుడిని అందరినీ కూడా పిలిచి ఈరోజు ఇక్కడ ఈ యొక్క సన్మానించడం అనేది చాలా విశేషమైన కార్యక్రమం ఇది. అందువల్ల మీ ధర్మం కూడా ఖచ్చితంగా కొనసాగాలని బ్రహ్మకుమారి వాళ్ళకి మనసారా ప్రార్థిస్తున్నాను. హరే శ్రీనివాస. తత్రాపి జన్మ శతకోటేషు మానవత్వం. ఒక మానవుడిగా పుట్టాలంటే మీ 100 సంవత్సరాలు కావాలంట. దాంట్లో మళ్ళీ ఫిల్టర్ చేసినారు. తత్రాపి జన్మ శతకోటేషు బ్రాహ్మణత్వం. ఒక బ్రాహ్మణుడుగా పుట్టాలంటే కూడా ఇవి 100 సంవత్సరాలు కావాలని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ భగవద్గీత అనే విషయంలో చాలా ఉన్నాయి. మనం చెప్పేది అల్పం. ఎందుకంటే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పినటువంటిది ఈ విషయాలన్నీ. ఒక అమెరికాలో ఒక డాక్టరు, ఆయన ఏమి ట్రీట్మెంట్ చేయడంట, భగవద్గీత చదివి ఆయన చేయి పట్టుకొని అన్నీ భగవద్గీత యొక్క అర్థాలు అన్నీ చెప్తా ఉంటాడంట. ఆయన ఒక మాత్ర ఇవ్వడు, ఒక ఇంజక్షన్ వేయడు, ఏమి చేయడు, చేయి పట్టుకొని భగవద్గీత చెప్తా ఉంటాడు. ఆయన క్లినిక్లో మొత్తం భగవద్గీతకు సంబంధించిందే ఉన్నాయంట అన్నీ. మనం చూడలేదు కాబట్టి పెద్దవాళ్ళు చూసింది చెప్తా ఉన్నాం. ఎందుకంటే భగవద్గీత పైన ఆయన అంత విశ్వాసం పెట్టుకున్నాడు. కాబట్టి అటువంటి భగవద్గీతతో ఆయన ట్రీట్మెంట్ చేస్తున్నాడంటే ఎంత ఇది. అంటే అమెరికాలో మన హిందువులు ఉండేది కొంచెం తక్కువ అయినా కూడా వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు కూడా పోయి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారంటే భగవద్గీత పైన ఎంత నమ్మకం ఉండాలి వాళ్ళకి. కాబట్టి భగవద్గీత జయంతి రోజు ఈ కార్యక్రమం మొదలు మనం ఏం చెప్తాము, బ్రహ్మ విష్ణు మహేశ్వరానాం అని చెప్తాము. బ్రహ్మ విష్ణు మహేశ్వర. కాబట్టి ఈ పేరు కూడా బ్రహ్మ కుమారీస్ అని పెట్టినారు. కాబట్టి మొదలు బ్రహ్మని అందరికీ జీవించేదానికి ఇచ్చినటువంటి దేహాన్ని ఇచ్చింది ఎవరంటే బ్రహ్మనే. కాబట్టి బ్రహ్మకుమారీస్ అని పేరు పెట్టి మన చిత్తూరు పట్టణంలో అందరినీ బ్రాహ్మణులందరినీ పిలిచి చేయడం విశేషం. నిజంగా మేము చేయము. మేము ఒక బ్రాహ్మణులు భగవద్గీత ఇది చెప్పి ఈ ఏకాదశి రోజు ఎవరిని పిలిచినామో, ఎవరిని పిలవలేదు, మన అన్నతమ్ముల్ని పిలవలేదు, మన బంధువుల్ని పిలవలేదు. కాకపోతే ఈ బ్రహ్మకుమారీస్ వాళ్ళు వచ్చి పాపం మన పైన ఒక అభిమానముతో, ఒక భక్తితో అందరినీ పిలిచినారు. వాళ్ళకి ఏమో కానుక కూడా ఇచ్చినారు. కాబట్టి వాళ్ళందరూ బాగుండాలి, ఈ సంస్థ ఇంకా అభివృద్ధి చెందాలని ప్రార్థిస్తాము. జ్ఞానవు కృతయుగది, యజన యజ్ఞవు త్రేతాయుగది, దానవాంతగన దేవతార్చనే ద్వాపర యుగది, ఆ మానవరికి ಎಷ್ಟು ಫಲವೋ ಅಷ್ಟು ಫಲವು కలియుగದಲ್ಲಿ గానದಲ್ಲಿ చెప్పినారు. గానం అనేది కలియుగంలో ఇంపార్టెంటు. కాబట్టి పాటలు పాడుతున్నారు. కాబట్టి అందరికీ ఇక్కడ వచ్చినటువంటి అర్చకులకు, మన ఎమ్మెల్యే గారికి, అందరికీ కూడా ఈ భగవద్గీత మెయిన్ కర్త వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ అందరికీ ఆశీర్వాదం చేయాలని కోరుతున్నాను.